జైల్లో ఉన్న సాయి సాధన్ చిట్ ఫండ్ యజమాని పాలడుగు పుల్లారావుతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని విచారించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. దీనిపై మంత్రి లోకేష్ ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. సాయి సాధన చిట్ ఫండ్స్ బాధితులు నర్సరావుపేటలో సమావేశమయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్న బాధితులకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో నమ్మకం పెరిగింది. ప్రస్తుతం జైల్లో ఉన్న చిట్ ఫండ్ యజమాని పాలడుగు పుల్లారావుతో పాటు వారి కుటుంబ సభ్యులను విచారించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను వెలికి తీయాలని కోరుతున్నారు. వందల కోట్ల నష్టపోయిన బాధితులు తమ సమస్యను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు పల్నాడు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతున్నారు. నర్సరావుపేటలో పుల్లారావు తరహాలో మరో 25 మంది పేర్లు రాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తికి త్వరగా చెక్ పెట్టాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుని కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మరోవైపు ఈ అంశాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు బాధితులు సన్నద్ధమవుతున్నారు. ఇక కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు పాలడుగు పుల్లారావు. సుమారు 300 మంది నుంచి 200 కోట్ల రూపాయలు చిట్టీల రూపంలో తీసుకున్నారు. చిట్టి విత్డ్రా చేసుకునే వాళ్లకు అధిక వడ్డీ ఆశ చూపాడు. ఆ డబ్బునంతా రియల్ ఎస్టేట్ రంగంలో మళ్లించాడు. అంతేకాదు పక్కా ప్లానింగ్ తో కోట్ల రూపాయలు అప్పు చేసి పరారయ్యాడు. కొద్ది రోజుల క్రితం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.